హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మేము మాల వేసింది ఏదైతే 5 డేస్, మమ్మీ వాళ్ళైతే 11 డేస్ వేశారు. ఆ జర్నీ అయితే మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ మేమైతే మమ్మీ వాళ్ళు వేసేసారు కదా 11 డేస్. అంటే నేను బెంగళూరులో ఉన్నాను. మమ్మీ మా తమ్ముడు అయితే ఆల్రెడీ వేసేసారు. ఇంకా నేను మా నాన్న అయితే వేస్తామన్నమాట ఈరోజు మాల. మార్నింగ్ లేసి పూజ చేసుకొని ఇలా బయలుదేరేసాం. ఫుల్ చలి అనమాట. ఇలా గుడికి అనేది వచ్చేసాం. కొంచెం లేట్ అయిందనమాట 6కి. 6కి అంతా మేము మాల వేసుకొని ఇలాగ పాల పూజ అనేది చేసుకొని మాల అనేది వేసుకుంటామన్నమాట. అంతలోపల స్వామి అనేది వచ్చేస్తారు. ఆయన మాకు ఆ స్వామి అనేది మాకు మాల వేస్తారనమాట. ఇలాగ మాల వేసుకొని ఆ అమ్మని తలుచుకొని ఆ కోరికని మేమైతే మాల వేసుకున్నాం. నేనైతే వేసుకునేసానమాట. ఇంకా మా డాడీ కూడా వేసుకునేసారు. వేసుకొని ఇరుముడు అయితే ఎత్తుకొని ఇలాగ మేము నిల్చుకునేసాం. ఇంకా కూర్చొని కొంచెంసేపు ఆ దేవుని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. మధ్యాహ్నం అయితే అన్నం ఇలాగా గిన్నెలో తినకూడదు కాబట్టి విస్తరాకులని అన్నం తినేసి మేము అక్కడ మార్నింగ్ అయితే ఒక్క పొద్దు, మధ్యాహ్నం తినేసి ఇలాగ సాయంత్రము మళ్ళీ ఫ్రెష్గా నేను నీళ్ళు పోసుకునేసి ఆది పరాశక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. 4th డే మేమైతే ఇక్కడ వినాయకుడి గుడికి అయితే వెళ్ళాము. వినాయకుడి గుడిలో ఇంటి దగ్గర అయితే మాకు కొబ్బరికాయలో ఒక పువ్వు అనేది వచ్చిందనమాట. చాలా బ్లెస్డ్. మేమైతే ఇంటి దగ్గర కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది, గుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలో కూడా పువ్వు వచ్చింది. చాలా బ్లెస్సింగ్ అనిపించింది. అమ్మ అయితే మమ్మల్ని బ్లెస్ చేసినట్టు. ఇలాగే నేను మా నాన్న అయితే మేమంతా చూస్తా అంటే 5 డేస్ అయిపోయింది అనమాట. మేమంతా ఫ్యామిలీతో సహా మేల్మరు టూర్కి అనేది బయలుదేరేసాం. అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. మేమైతే బస్సులో కానీ అక్కడ దేవుడి దర్శనం కానీ ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్లీజ్